హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహానరి అఫీషియల్. సో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్త చూస్తున్నట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఇది ఫెస్టివల్ ముందు రోజు అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ 12 అవుతుంది. సో ఇక్కడైతే ఎక్కడ చూసిన టిఫిన్ సెంటర్లు అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో ఫైనలీ అయితే ఒక హోటల్ ఉంది, ఓపెన్లో ఉంది. సో అక్కడికైతే వెళ్ళేసి మేమైతే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో అమ్మ వాళ్ళ ఇంటికంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో మేము ఆఫ్టర్ 2 months వెళ్తున్నాము. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము. అండ్ ఇక్కడ నుండి మమ్మీ వాళ్ళ విలేజ్కి వచ్చేసి 3 hours పడుతుంది, 2.5 hours పడుతుంది ఫాస్ట్గా వెళ్తే. బస్ అయితే 4 hours పడుతుంది ఈజీగా. సో మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆగుతూ వెళ్ళాము కాబట్టి ఈజీగా మాకు 3 hours అయితే పట్టింది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అండ్ ఇక్కడికైతే కంటిన్యూ చేస్తాను. ఫెస్టివల్ వ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను, చూడండి గైస్. సో ఇంటికి వచ్చేసేసరికి అయితే మేము వచ్చేసరికి 5 అయింది. సో అలా మేమైతే ఇంటికి వచ్చాము. నెక్స్ట్ డే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇదైతే మా చెట్టు అనమాట. నేను వెళ్ళేటప్పుడు చాలా చిన్నగా ఉంది, మొత్తం తీసేసాను చెట్టును. అండ్ మళ్ళీ ఇప్పుడైతే చాలా పూలు పూసింది. సో ఇది మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్ అనమాట. సో నెక్స్ట్ అయితే చిన్న చిన్న ముగ్స్ అయితే నేను పెట్టేశాను. ఎప్పుడైనా కలర్స్ వేస్తాను పెద్దగా. సో ఈసారి ఏంటంటే చిన్న పాప ఉంది కదా, సో తను ఏడుస్తుంది అనేసి అయితే నేను నార్మల్గా పెట్టేశాను. లాస్ట్ టైం కూడా మాకు రంగోలీ కాంపిటీషన్ అవి ఇవి జరిగాయి. సో ఇప్పుడైతే ఏం పెట్టలేదు విలేజ్లో కూడా. సో నార్మల్గానే సో మేమైతే మాకు భోగి రోజు అయితే బోనాలు ఉంటాయి. సో బోనాలు కంప్లీట్ చేసేసుకొని మమ్మీ బోనం చేసింది. నెక్స్ట్ వచ్చేసి భోగిపళ్ళు, పిల్లలకైతే భోగిపళ్ళు లాస్ట్ ఇయర్ నుండి మేము పోస్తున్నాం. 2 years అవుతుంది పెద్ద పాపకి. సో చిన్న పాపకి వచ్చేసి ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి సో మేమైతే భోగిపళ్ళు అయితే మేము పోసేసాం పిల్లలకి. సో నెక్స్ట్ డే కంటిన్యూ వ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే ఎట్లాగో మనకు డిన్నర్ ఉంటుంది కాబట్టి సో మేమైతే కొంచెం నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసాము. బిర్యానీ అన్నీ చూపెట్టలేదు. బిర్యానీ, చికెన్, మటన్ అండ్ బగారా అండ్ పూరి అవి ఇవి అయితే మేము ప్రిపేర్ చేసాము. సో ఫ్యామిలీతో కలిసి ఇలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మేమైతే అలా అన్నీ ప్రిపేర్ చేసాము. ప్రిపేర్ చేసేసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసా ఫ్యామిలీతో అయితే చెప్పాలంటే. సో నెక్స్ట్ డే అయితే అప్పాలు చేసామన్నమాట. మురుకులు ఉంటాయి కదా, సో మా డాడీ చేస్తాడు ఎప్పుడైనా. సో మా డాడీ ప్రిపేర్ చేస్తున్నాడు. సో మాకు ఇవి కంప్లీట్ అయిపోయేసరికి అయితే ఆల్మోస్ట్ 11:30 వరకు అట్లా అయిపోయింది. సో మా పెద్ద పాప, మా డాడీ, మా మమ్మీ ఉంటే మాత్రం అల్టిమేట్ కామెడీ జరుగుతుంది. ఫుల్ నవ్విస్తారనమాట. సో వీళ్ళు ముగ్గురు కలిస్తే సో అంతే సంగతులు ఇక. మేమైతే నెక్స్ట్ డే అయితే అనుకోకుండా హన్మకొండకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎందుకంటే మా ఫ్యామిలీలోకి ఒక చిన్న పాప యాడ్ అయిందన్నమాట. సో తనని చూసి అయితే మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చే వరకు అయితే ఆల్మోస్ట్ 5 అలా అయిపోయింది. వచ్చేసి అయితే మళ్ళీ చికెన్ బిర్యానీ అయితే చేశాను. వచ్చి మళ్ళీ కుకింగ్ అయితే మేము చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేమైతే మళ్ళీ ఇంటికి రావాలి కాబట్టి సో నైట్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేసాము. హ్యాపీగా ముచ్చట్లు పెడితే పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే అయితే మళ్ళీ రిటర్న్ అయితే మేము హైదరాబాద్ అయితే వచ్చేసాము. కుదిరిన వరకు అయితే నేను వీడియోస్ తీసాను, చాలా వరకు అయితే మిస్ చేశాను. నెట్లో వీడియో తీయలేము కదా కొంచెం. సో ఇదండి వీడియో.